హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో. చివరి వరకు చూడండి. ఇప్పట్లో కూడా కొంతమంది ఉమెన్ హస్బెండ్ కొట్టారనో, తిట్టారనో, లేకంటే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఊర్లో అందరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో సూసైడ్‌లు చేసుకోవడం అలా చేస్తుంటారు. అది చాలా తప్పనమాట. ఇంకా కొంతమంది చదువుకునే వాళ్ళు కూడా ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారనో, లేదంటే మంచి జాబ్ రాలేదనో అలాంటి పనులైతే చేస్తుంటారు. అది చాలా తప్పు. ఒకరు కొడితేనో, తిడితేనో, లేదంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతేనో లైఫ్‌ని ఎండ్ చేసుకోనక్కర్లేదు. మీరు మీరు నిజంగా చేయాలనుకుంటే మంచి పనులు చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది హస్బెండ్స్ అయితే వైఫ్ ఎతకూడదని ఆమె దగ్గర ఉన్న ఆమె కష్టాన్ని జాబ్ చేసేటప్పుడు శాలరీస్‌ని కూడా తీసుకొని, ఆ తర్వాత ఆమె డబ్బులనే 2, 3 వేలు ఆమె ఖర్చులకి ఇస్తూ ఏదో ఉద్ధరించేసేటట్టు డామినేట్ చేస్తుంటారు. మీరు ట్రై చేశారంటే మీకు సక్సెస్ అనేది ఎప్పుడో ఒక రోజు వస్తుందనమాట. ఆ సక్సెస్ వచ్చిన రోజున మీరు ఎదగడమే కాదు, ఒక 10 మందికి సహాయం చేశారంటే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వనోడు కాదు మీకు కోట్ల మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వనోళ్ళే సిగ్గుపడేలాగా చేయాలి కానీ, ఎవరో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తున్నారని ఏ పిచ్చి పనులైతే చేసుకోనక్కర్లేదు. సమంత గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆవిడ జస్ట్ 500 రూపీస్‌కి స్టార్టింగ్‌లో వర్క్ చేశారు. ఆ తర్వాత సక్సెస్ వచ్చాక ప్రత్యూష ఫౌండేషన్‌ని పెట్టి పేద పిల్లలకి, ఇంకా పేద మహిళలకు కూడా సహాయం చేశారు. సో, మనం ఎదిగామంటే ఒక 10 మందికి సహాయం చేయగలుగుతాము. అంతేగాని ఎవరో తిట్టారనో, లేదంటే తక్కువ చేస్తున్నారనో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి పిచ్చి పనులన్నీ చేసుకోనక్కర్లేదు. ఇంకా ఎదిగి చూపించారంటే మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకునేలాగా చేయాలన్నమాట. అలా ఉండాలి. ఇక చూసారు కదా ఎన్ని పక్షులు ఆకలితో ఉన్నాయో, వీటికి ఫుడ్ పెడితే అది కూడా మనకు ఒక లైఫ్‌కి ఒక పర్పస్సే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.